మన చేతికి ఉన్న ఈ చిన్న బంగారు ఉంగరం భూమిలో పుట్టిందని అనుకుంటున్నారా? కాదు. ఇది భూమి కంటే ముందే పుట్టింది. షాక్ అవుతున్నారా? అవును. బంగారం అనేది కేవలం ఒక లోహం మాత్రమే కాదు. ఇది ఒక సంపదకు చిహ్నం. అంతరిక్షం నుంచి మన చేతికి అందే వరకు బంగారు ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని పుట్టుక, లభ్యత మరియు ధరల గురించి పూర్తి వివరాలు తెలియజేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బంగారం పుట్టుక గురించి తెలుసుకుందాం. శాస్త్రవేత్తల ప్రకారము బంగారం భూమిపై పుట్టినది కాదు. ఇది విశ్వాంతరంలో సంభవించే అద్భుతమైన ఖగోళ సంఘటనల వల్ల ఏర్పడింది. అంటే కొన్ని లక్షల ఏళ్ల క్రితం అంతరిక్షంలో నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు లేదా పెద్ద నక్షత్రాలు విస్ఫోటనం చెందినప్పుడు విపరీతమైన వేడి, పీడనం వల్ల బంగారు అణువులు ఏర్పడ్డాయి. భూమి ఏర్పడే క్రమంలో జరిగిన ఉల్కాపాతాల ద్వారా ఈ బంగారం భూమిపైకి చేరింది. భూమి లోపల పొరల్లో బంగారం ఎక్కువగా ఉంటుంది, కానీ అగ్నిపర్వత క్రియలు మరియు భౌగోళిక మార్పుల వల్ల అది భూమి పై పొరల్లోకి చేరుతుంది. బంగారం సహజ సిద్ధంగా రాళ్లలో లేదా నదుల ఇసుకలలో లభిస్తుంది. దీన్ని పొందే ప్రధాన మార్గాలు ఏంటంటే, భూమి లోపల ఉన్న క్వార్ట్జ్ శిలల్లో బంగారం నరాలుగా కనిపిస్తుంది. భారీ యంత్రాలతో రాళ్లను తవ్వి వాటిని పొడి చేసి రసాయన ప్రక్రియల ద్వారా బంగారాన్ని వేరు చేస్తారు. అంతేకాకుండా పర్వతాలపై నుంచి నీరు ప్రవహించేటప్పుడు బంగారపు రేణువులు కొట్టుకు వచ్చి నది ఒడ్డున లేదా ఇసుకలో చేరతాయి. దీనిని ఫిల్టర్ చేయడం ద్వారా సేకరిస్తారు. సేకరించిన ముడి బంగారాన్ని కరిగించి ఇతర లోహాలు అనగా రాగి, వెండి వంటి నుంచి వేరు చేసి 99% స్వచ్ఛమైన బిస్కెట్లు లేదా కడ్డీలుగా మారుస్తారు. ఇంకా బంగారం గురించి తెలుసుకున్నారు. అసలు బంగారం ధరలు ఎలా నిర్ణయించబడతాయి, ఎవరు నిర్ణయిస్తారు, రోజు రోజుకు ఎందుకు మారుతాయి అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా బంగారు ధరకు ప్రధాన కేంద్రం లండన్. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బ్యాంకులు, వ్యాపారులు కలిసి సమావేశమై అంతర్జాతీయ ధరను నిర్ణయిస్తారు. దీనినే లండన్ ఫిక్సింగ్ అంటారు. ఇంకా మన దేశంలో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వారు అంతర్జాతీయ ధరలు, డాలర్ విలువ మరియు దిగుమతి సుంకాలను పరిగణలోకి తీసుకుని ప్రతిరోజు ఉదయం రేట్లు ప్రకటిస్తారు. స్థానిక పన్నులను బట్టి, నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. బంగారం రేటు మారడానికి కారణం బంగారం కాదు, మనుషుల భయం. అవును, ప్రపంచంలో భయం పెరిగితే బంగారం విలువ పెరుగుతుంది. అసలు ధరలు ఎందుకు పెరుగుతాయి? ఈ ధరలు పెరగడానికి కారణాలు ఏంటో అనేది తెలుసుకుందాం. బంగారు ధర హెచ్చుతగ్గులకు ప్రధానంగా 5 కారణాలు ఉంటాయి. ఒకటి, డిమాండ్ మరియు సప్లై. అంటే మార్కెట్ సూత్రం ప్రకారము వస్తువు తక్కువగా ఉండి కొనేవారు ఎక్కువగా ఉంటే ధర పెరుగుతుంది. ఉదాహరణకు, ఒక వ్యాపారి దగ్గర 50 మామిడి పళ్ళు మాత్రమే ఉంటే కానీ దాన్ని కొనేవారు 100 మంది ఉన్నప్పుడు దాని ధర పెరుగుతుంది. అదేవిధంగా బంగారం తక్కువ ఉండి కొనేవారు ఎక్కువ ఉంటే ధర పెరుగుతుంది. 2, అంతర్జాతీయ పరిస్థితులు. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నా లేదా ఆర్థిక మాంద్యం వస్తుందనే భయం ఉన్నా అందరూ షేర్ మార్కెట్ నుంచి డబ్బు తీసేసి బంగారంపై పెట్టుబడి పెడతారు. ఎందుకంటే బంగారం ఎప్పుడూ సురక్షితం. ఇంకా 3, డాలర్ విలువ. ప్రపంచంలో బంగారం కొనుగోలు జరిగేది ఎక్కువగా డాలర్లలో. డాలర్ బలంగా ఉంటే బంగారం ధర తగ్గుతుంది. డాలర్ బలహీనమైతే బంగారం ధర పెరుగుతుంది. 4వ కారణం, వడ్డీ రేట్లు. బ్యాంకులు వడ్డీ పెంచితే ప్రజలు డిపాజిట్లు చేస్తారు, ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి. అప్పుడు బంగారం కొనుగోలు తగ్గుతుంది. అదే బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తే బ్యాంకులో ఉన్న డబ్బులు తీసివేసి బంగారంపై పెట్టుబడులు పెడతారు. ఇంకా 5వది, చివరిది, కేంద్ర బ్యాంకుల నిల్వలు. అంటే ప్రతి దేశపు కేంద్ర బ్యాంకు, ఉదాహరణకు మన భారతదేశంలో ఆర్బీఐ భద్రత కోసం బంగారాన్ని నిల్వ చేస్తుంది. ఒకవేళ ఆర్బీఐ పెద్ద మొత్తంలో బంగారాన్ని కొంటే మార్కెట్లో ధర పెరుగుతుంది. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు బంగారు నిల్వలకు కరెన్సీ విలువకు సంబంధం ఏంటి అని. దాని గురించి తెలుసుకుందాం. పూర్వం గోల్డ్ స్టాండర్డ్ ఉండేది. అంటే ఒక దేశం తన దగ్గర ఎంత బంగారం ఉందో అంతే కరెన్సీని ముద్రించేది. కానీ ఇప్పుడు అది మారిపోయింది. అయితే ఇప్పటికీ బంగారు నిల్వలు కరెన్సీ విలువను ప్రభావితం చేస్తాయి. ఒక దేశం దగ్గర ఎక్కువ బంగారు నిల్వలు ఉంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని అర్థం. విదేశీయులు ఆ దేశ కరెన్సీని నమ్ముతారు. ఉదాహరణకు, ఒక భూస్వామి దగ్గర 10 ఎకరాలు ఉన్నాయనుకోండి, అతను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పు అడిగితే అందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అతను డబ్బులు ఇవ్వలేకపోతే అతని దగ్గర ఉన్న పొలాన్ని అమ్మి తీరుస్తారని నమ్మకం. అదేవిధంగా దేశం దగ్గర ఉన్న బంగారు నిల్వలు ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అవి ఎంత ఎక్కువగా ఉంటే ప్రపంచ దేశాలు మన రూపాయి మీద అంత నమ్మకం పెరుగుతుంది. అసలు డాలర్ పెరిగితే బంగారు ధర ఎందుకు పెరుగుతుంది? బంగారాన్ని ఒక అంతర్జాతీయ వస్తువుగా చూస్తే ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను. అంతర్జాతీయ మార్కెట్లో ఒక గ్రాము బంగారం ధర $10 అనుకుందాం. ప్రస్తుతం అంటే ఈరోజు
డాలర్ రేటు రూ. 80 ఉందనుకుంటే సుమారు 1 గ్రాము బంగారం కొనాలంటే $10 ఖర్చు పెట్టాలి. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం 800 ఖర్చు పెట్టాలి. అదే రేపు బంగారం కొనాలనుకున్నప్పుడు రేపు డాలర్ రేటు రూ. 90 పెరిగినప్పుడు బంగారు ధర మారలేదు. కానీ మనం చెల్లించాల్సింది 1 గ్రాముకి $900 చెల్లించాలి. అంతర్జాతీయంగా బంగారు ధర పెరగకపోయినా కేవలం డాలర్ రేటు పెరగడం వల్ల మన దేశంలో బంగారు ధర మారుతుంది. అసలు డాలర్ రేటు ఎందుకు పెరుగుతుంది? దీనికి ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను. అమెరికా దేశం వద్ద మాత్రమే లభించే ఒక ప్రత్యేకమైన వస్తువు ఉందనుకోండి. అది ప్రపంచం మొత్తం కొనాలనుకుని ఎదురు చూస్తున్నప్పుడు ఆ వస్తువును డాలర్లోనే చెల్లించి కొనాలి. అన్ని దేశాలు ఆ వస్తువును కొనాలనుకున్నప్పుడు డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. అంటే వారి దేశ కరెన్సీని డాలర్లోకి మార్చి కొనవలసి వస్తుంది. దీని ద్వారా డాలర్ యొక్క విలువ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే డాలర్ అనేది ఒక అంతర్జాతీయ కొలమానం. ఆ కొలమానం పెరిగినా లేదా మన రూపాయి బలహీనపడినా మనం కొనే బంగారం భారం అవుతుంది. బంగారం అనేది ఒక లోహం కాదు. ఇది భయం, ఆశ, భరోసా అన్నిటి కలయిక. ప్రపంచం కదిలితే బంగారం కూడా కదులుతుంది. భూమి లోతుల్లో పుట్టింది, లండన్లో ధర దొరికింది, మన చేతిలో ఆభరణంగా మారింది. అదే బంగారం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.